ఫోక్సో కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. బాధితురాలిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తికి శిక్షను రద్దు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి మైనర్ బాలిక మీద జరిపినటువంటి అత్యాచారాన్ని కిడ్నాప్ చేసినటువంటి అత్యాచారం అని చెప్పి ఇతని మీద కేసు నమోదైంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఇతనికి ఫోక్సో చట్టం ప్రకారం 10 ఏళ్ళు శిక్ష, అలాగే ఈ కిడ్నాప్కి సంబంధించి ఈ ఫోక్సో కేసులో ఆమె మీద జరిపినటువంటి అత్యాచారానికి సంబంధించి మరొక 5 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు శిక్ష విధించింది. 2021 సంవత్సరంలో ఇతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరైతే ఈ బాధిత బాలిక ఉందో అప్పటికి మేజర్ అయ్యింది. సో ఇతను కూడా మేజర్ అయ్యాడు. సో ఇద్దరు పెళ్లి చేసుకోవటం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి ఒక 1.5 సంవత్సరం బిడ్డ కూడా ఉంది. సో అయితే ఈ అతనికి విధించినటువంటి శిక్షను సుప్రీంకోర్టులో అతను ఛాలెంజ్ చేయటం జరిగింది. దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానంలో బాధిత మహిళ కోర్టుకు వచ్చి అతను నా భర్తని, సో తనకి ఇప్పుడు శిక్ష విధిస్తే తనకు అన్యాయం జరుగుతుందని, తనకి తన బిడ్డకి న్యాయం చేయాలని, నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పి కోర్టుకి చెప్పడంతో కోర్టుకి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను సెక్షన్ 142 ప్రకారం వారికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బాధిత మహిళ ఇతనికి మధ్య జరిగినటువంటిది బలవంతంగా కాకుండా, కామ వాంఛతో కాకుండా, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఇష్టపూర్వకంగా జరిగినటువంటి దాన్నిగా కోర్టు భావిస్తుందని, సో అందుకనే ఇతనికి శిక్ష రద్దు చేసి కుటుంబంతో గడపాల్సిందిగా ఆదేశిస్తూ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆ బిడ్డను ఈ తల్లిని వదిలేసిన, వేరొకళ్ళతో ఉన్నట్లు తెలిసిన, సో వీళ్ళకి ఏదన్నా జరిగినా అన్నీ కూడా ఇతని మీదకే వస్తాయి, ఇతనే శిక్షార్హుడవుతాడు అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్ అనేది కేవలం ఈ ఒక్క కేసుకి మాత్రమే, ఒక ప్రత్యేకమైన కేసుగా భావించి దీనికి మాత్రమే వర్తిస్తుంది. అంతేకాని దీన్ని ఉదాహరించి భవిష్యత్తులో రాబోయేటువంటి కేసులకు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఫోక్సో కేసులకు కానీ దీన్ని అన్వయించకూడదు. జనరల్గా సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చిందంటే దీన్ని ఉదాహరణగా చూపించి లోయర్ కోర్ట్స్లో సుప్రీంకోర్టు ఈ వెర్డిక్ట్ ఇచ్చింది, ఈ కేసు ఇలా డీల్ చేశారు, దీని ప్రకారం ఈ కేసులో కూడా ఇది వర్తిస్తుంది అని చెప్తుంటారు. సో అలాంటివి ఈ కేసుకి సంబంధించినటువంటి ఈ జడ్జిమెంట్ మాత్రం అలా వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది.